పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాయంత్రం హైదరాబాద్ సిటీని ఒక్కసారిగా నల్ల మబ్బులు కమ్మేశాయి. దీంతో నగరమంతా చీకట్లు కమ్ముకున్నాయి. బాణుడి ప్రతాపంతో ఉదయం నుంచి నిప్పుల కొలిమిని తలపించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో పెద్ద ఎత్తున మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. సిటీలోని ఆర్సీపురం, బేరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి, హెచ్సియు, గచ్చిబౌలి, షేక్పేట, మియాపూర్, షేక్పేట్ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. రాత్రికి హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ సిటీతో పాటు సిటీని ఆనుకొని ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉదయం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా బాణుడి బగబగలతో నగర ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు. సరిగ్గా సాయంత్రం 5 గంటల కల్లా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం వేడి నుంచి ఒక్కసారిగా చల్లదనంగా మారిపోవడం, ముఖ్యంగా మబ్బులన్నీ కూడా నగరంలోని అనేక ప్రాంతాలను కమ్మేయడంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, ఉపశమనం పొందారు. ఉదయం నుంచి కూడా ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు బైకుల మీద, అలాగే కారుల్లో, బస్సుల్లో వెళుతూ అనేక అవస్థలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, చెమటలు కక్కుకుంటూ వెళ్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో, బైకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో అందరూ కూడా అక్కడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిశాయి. కానీ ఈ వర్షంతో పాటు భారీ వర్షం వస్తే ఖచ్చితంగా ఏదైనా ముప్పు ఉంటుందేమో, ఏదైనా ప్రమాదం ఉంటుందేమో, ఇబ్బంది ఉంటుందేమో అనేటువంటి ఒక చిన్న భయం కూడా అందరిలో కూడా వెంటాడుతుంది. అయితే వాతావరణ శాఖ మాత్రం హైదరాబాద్తో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సాయంత్రం కల్లా కూడా వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ఇవాళ రాత్రి కూడా ఇలాంటి వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయి అనేటువంటి అంచనాను కూడా కొన్ని చోట్ల అధికారులు వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికతో హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్సీపురం, బేరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి, హెచ్సియు, గచ్చిబౌలి, షేక్పేట, మియాపూర్ వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఇవాళ సాయంత్రం వర్షం కురవడంతో కాస్త ఎండ వేడిమి నుంచి ఈ ప్రాంత వాసులు ఉపశమనం పొందారు. మొత్తం మీద హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ఏప్రిల్ మాసం ఆఖరిలోనే ఇలా సాయంత్రం అయ్యేసరికి వర్షాలు కురుస్తుండడంతో నగర ప్రజలకు కాస్త ఉపశమనం కల్పిస్తుందనే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? మీరు హైదరాబాద్ వాసులైతే మీ ప్రాంతంలో ఇవాళ సాయంత్రం, ఇవాళ రాత్రికి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ పడ్డాయా? లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో మీ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.